నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోకేష్ శంకారం ఇప్పుడు టీడీపీ శ్రేణులకు సంబంధించి మరోసారి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తుంది ఈ యొక్క శంకారం. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించి చూస్తే సీట్లు మావే ఓట్లు మావే అని వైసీపీ ఓ వైపు చెబుతుంటే శంకారం ప్రభావంతో టీడీపీ క్లీన్ స్వీప్ అంటూ కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకురాలు, అంగన్వాడీ, అలాగే ఎవరైతే ఈ యొక్క స్టేట్ కార్యదర్శిగా ఉన్నారు పార్టీకి టీడీపీకి సంబంధించి వాసిరెడ్డి రాధిక గారు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి శంకారం ఎలా కొనసాగుతుంది లోకేష్కు సంబంధించి, ఉత్తరాంధ్రలో శంకారం ప్రారంభించడానికి కారణం ఏమంటారు? ఉత్తరాంధ్రలో శంకారం లోకేష్ బాబు ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే ఏమీ లేదండి ప్రత్యేకంగా దీని గురించి. ఎందుకంటే బాబు ఇటువైపు మొత్తం పూరించారు శంకారావం, కానీ అటువైపు కరెక్ట్గా వైజాగ్లో అడుగుపెట్టే టయానికి బాబు గారు ఉన్న సిచ్యువేషన్ జైల్లో ఉండటం వల్ల కోర్టు వ్యవహారాలన్నీ కూడా లోకేష్ బాబే చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ టైంలో ఆపేయటం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆపటం బాబుకి చాలా ఇదిగా ఇబ్బందికరంగా బాధగా ఉంది ఆయనకి. ఇటువైపు అంతా నేను జనం కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళకున్న బాధలు మొత్తం కనుక్కోగలిగాను. అటువైపు వెళ్ళి నేను చేయలేకపోయాను అని ఒక లోటు ఉంది. కాబట్టి ఆ లోటును కూడా భర్తీ చేయడానికి లోకేష్ బాబు గారు అటు ఉత్తరాంధ్రలో వైజాగ్ నుంచి శ్రీకాకుళం, కాకినాడ అటువైపు మొత్తం వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవాలని ఈ ఓదార్పు యాత్ర అని జగన్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ విధంగా లోకేష్ బాబు ఓదార్పు యాత్రని వాళ్ళ నుదుర్లు నిమట్టము, వాళ్ళని ఏదో ఇది చేయటము అలాంటి మనిషి కాదు. బాబు ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు ఏంటి కనుక్కొని రేపు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చగలగాలి అనే ఒక ఇదితో బయలుదేరారు. కాబట్టి అటువైపు కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి అని చెప్పి బయలుదేరటం జరిగిందండి. ఈ శంకారావం ఎలా ఉందండి, స్పందన ఎలా ఉంది ప్రస్తుతం? ఎలా వస్తున్నారు జనం అండి? అసలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బయటకు వస్తే చూడాలని ప్రతి వాళ్ళు వచ్చి ఆ రోజుల్లో రాజకీయంలో రామారావు గారు వచ్చినప్పుడు ఒక సినీ జీవితంలో ఆయనని మించిన ఆయన లేరు అండి. అందరికీ తెలిసిన విషయమే, రామారావు గారిని మించిన వాళ్ళు లేరు. అలాంటి వ్యక్తి ప్రజల కష్టాలని ఇది చూసి ఆయన రాజకీయంలోకి వచ్చి 2 రూపాయల బియ్యం అని ఎన్నో పథకాలు పెట్టి ప్రజల సమస్యలని పోరాడి ఆయన మంచి ఉన్నతమైన ఇదిలోకి ఉన్న రామారావు గారి మనవడు ఈ లోకేష్ బాబును కూడా అదే ఉద్దేశంతో చూడాలని అర్ధరాత్రులు కూడా బాబు ఇటు లోకేష్ బాబు యువగళంలో వచ్చినప్పుడు ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా కాపలా కాసి అర్ధరాత్రుల వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసి బాబుని చూసిన టైంలో మేము వెళ్ళి చూసామండి విజయవాడలో. అట్లానే ఈ ఓదార్పు యాత్ర అనేది చూడటానికి జనం ఎలా వచ్చారు అనేది ఎవరు చెప్పగల. టీవీలో చూస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది, లక్షల కొద్దీ జనం వస్తున్నారు. అంతేగాని బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళకు మందు సీసాలు ఇచ్చి కూర్చోబెట్టి జనాలను తీసుకురావటం కాదండి. అది ప్రత్యేకంగా వీళ్ళు అన్నీ ఒక మీటింగ్ కేటాయించారంటే సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇలాంటివన్నీ తెచ్చి జనాల్ని ఆటోల్లో, వ్యానుల్లో, ట్రాక్టర్లలో, బస్సుల్లో ఎక్కించుకొస్తున్నారు. కానీ లోకేష్ బాబు పాదయాత్రలో మాత్రం అలా జరగట్లేదండి. యువగాళంలో కానీ ఇప్పుడు ఈ శంకారావంలో కానీ జనం కోకొల్లలుగా మా కష్టాలను తీర్చడానికి బాబు బయటకు వచ్చాడు అనే ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడ జనం వస్తున్నారండి. దానికి మనం ప్రత్యేకంగా ఏంటి ఈ జనం ఏంటి అని మనం చెప్పుకోవాల్సిన అయితే ఇది లేదండి. మేడం, ఇప్పుడు మహిళల్లో కావచ్చు, అలాగే యువతుల్లో కావచ్చు, ఎక్కువగా కూడా లోకేష్ గతంలో యువకాలం పాదయాత్ర పెట్టినప్పుడు కూడా ఒక నిర్ణీత సమయం కేటాయించి మహిళల సమస్యలు చెప్పుకోవటానికి, లేదంటే యువతులు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అలాగే ఉపాధికి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చిన పరిస్థితులు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అలాగే శంకారావంకు సంబంధించి చూస్తే పార్టీ నాయకులతో పాటు మహిళలు, యువతులు, యువకులు మొత్తం ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయంటారు ప్రభుత్వం మారే పరిస్థితులు ఉంటే కనుక? ఏమండి, ఇప్పుడు అవసరాలంటే ఇప్పుడు ఏవి కరెక్ట్గా ఉన్నాయండి, ఏది కరెక్ట్గా లేదు. యువతలు ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు ఎక్కడున్నాయండి? చదువు కంప్లీట్ అయినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తుంటే తల్లిదండ్రులను పోషించడానికి కూడా పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు ఉండి మనం ఆదాయం ఉంటేనే కదా మనం పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చేది. ఆ ఉద్యోగాల సమస్య అనేది విపరీతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఓట్లు వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారండి. ఆ పిల్లలు ఏమంటున్నారంటే మేము ఫస్ట్ మా ఓటు బాబు గారికే ఉపయోగించుకుంటాం, లోకేష్ బాబు గారికి నమ్మి మేము బాబు గారికి ఓటేస్తే
మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక నమ్మకం ఉందండి పిల్లల్లో. మహిళల్లో అంటారా, మహిళలకి ప్రత్యేకంగా చెప్పేది ఉంది, ఈ పథకాలు నవరత్నాలు అని నవమోసాలు చేశారు, ఈ పథకాలు ఒక్కటి కూడా సరిగ్గా రావట్లేదు. వాళ్ళ పిల్లల ఫీజుల విషయం ఏంటి, వాళ్ళకి ఇంట్లో కరెంటు బిల్లులు ఏంటి, గ్యాస్ బిల్లులు ఏంటి, ఇట్లాంటివన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది మహిళలకి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు నిన్నటి వరకు ధర్నాలు చేసి రోడ్ల మీద కూర్చున్నారు. వాళ్ళవన్నీ మేము నెరవేరుస్తాము, ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇది ఒక నాటకం ఆడారు, నెరవేరుస్తా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి నెరవేర్చిందంటూ ఏమీ లేదు. మహిళల్లో కానీ పిల్లల్లో కానీ ఎవరిలో అయినా సరే ఇక ఈ జగన్ ప్రభుత్వం అనేది ఉండకూడదు, మళ్ళీ ప్రభుత్వం మారాలి, మారితేనే మన జీవితాలు బాగుంటాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకం అనేది ఈ బాబు గారి మీదే ఉందండి. ఇప్పుడు ప్రజలకి పక్కాగా ఎటువంటి డౌటు లేదండి, ఈసారి తెలుగుదేశం రావటం ఖాయం అండి. మేడం, ఇప్పుడు రాయలసీమకు సంబంధించి చూసిన పరిస్థితి, అలాగే కోస్తాంధ్రకు సంబంధించి కూడా చూసిన పరిస్థితి, విశేష స్పందన లోకేష్ ఇవ్వగలానికి కావచ్చు, చంద్రబాబు కదిలి కావచ్చు. ఉత్తరాంధ్రకు సంబంధించి చూస్తే గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి, లోకేష్ యొక్క ప్రభావంతో రాబోయేటటువంటి ఈ శంకారావం పర్యటన ప్రభావంతో రాబోయే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, అసలు వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, మొత్తం మీకే వస్తాయి అనుకుంటున్నారు? మొత్తం మాకే వస్తాయని అయితే మేము చెప్పమండి. ఏదైనా ఒకటి అటు ఇటు అవుతుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో బాబు గారు జైల్లో పెట్టినప్పుడే తెలిసిపోయింది ప్రజలకి ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు డెవలప్మెంట్ చేశారు. ఎవరైనా ఒక మనిషి జైల్లోకి వెళ్తే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అక్రమాలు బయటకు వస్తాయి. కానీ బాబు గారిని జైల్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఎంత వృద్ధి చేశారు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేశారు, ఒక హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు, పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించారు. ఈ రోజుల్లో అందరూ హ్యాపీగా బతుకుతున్నారంటే బాబు గారు పెట్టిన భిక్షేనని చాలా మందికి తెలుసండి. అందుకని ఓట్లు అనేది ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీకి వెళ్ళవు, మన తెలుగుదేశానికే వస్తాయి, దానిలో డౌట్ లేదు. అటువైపైనా ఇటువైపైనా ఎటువైపైనా వాళ్ళకి ఏదో 1% 2-3% ఏదన్నా ఇదిగా వస్తుంది, కానీ అంతకు మించి అయితే రావండి. వాళ్ళు మాకు 175కి 175 అనుకుంటున్నారు, ఆ కళల్లో బతుకుతున్నారు. ఆ కళలు నిజమో అబద్ధమో అని చెప్పేసి తెలిసే రోజు దగ్గరలో ఉంది, ఒక 2 నెలల్లో. అంటే వైజాగే రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా వైజాగ్కు సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అనేటటువంటి టీడీపీ కైవసం చేసుకుంది. వాళ్ళకి రాజధాని ఇస్తానని జగన్ చెప్పినప్పటికీ అక్కడున్న ప్రజలు మాత్రం గ్రాడ్యుయేట్ ఓటర్లు టీడీపీకి ఆ సీట్ ఇవ్వడం జరిగింది, ఆ పదవి దక్కే విధంగా కూడా స్పందించడం జరిగింది. దాన్ని ఎలా భావించవచ్చు అంటారు? ఏమండి, అసలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరండి. ఎందుకంటే ఎవరికైనా ఒక ఆలోచన శక్తి అనేది ఉంటుంది. ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. కానీ ఇక్కడ ఉన్న రైతులు, రాజధాని రైతులు 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు ఇచ్చి, వాళ్ళ సొంత ఆస్తులు ఇస్తే వాళ్ళని ఏదో ఒక ఖైదీల్ని, గోండాల్ని చూసినట్టు వాళ్ళని ఒక పరదాలలాగా అడ్డం పెట్టి వాళ్ళకి కనపడకుండా కూడా ఉంటా, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వస్తా వాళ్ళు ఇచ్చిన భూముల్లోనే కట్టారు. మరి అసెంబ్లీని శ్మశానాలు అన్నారా? అన్నవాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రైతులు అంత ఇబ్బంది పెడితే కళ్ళతో చూసిన వైజాగ్ జనం ఎలా నమ్ముతారండి? ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన చెత్త అక్కడ వేస్తామంటే ఇక్కడైనా చెత్తే, అక్కడైనా చెత్త అని లోకేష్ బాబు ఎప్పుడో చెప్పారు. అట్లానే ఇక్కడ చేయనోడు అక్కడ ఏం చేస్తాడు అనుకుంటారు వాళ్ళు. ఇక్కడే సరిగ్గా చేయటం చేతగా లేదు, అక్కడ ఏం చేస్తాడని వైజాగ్ ప్రజలు నమ్ముతారండి. ఎక్కడో దాకేందుకు విజయమ్మ కూడా ఒకసారి వైజాగ్లో ఓడిపోయింది కదా. ఇంకా వైజాగ్ను మాయ చేయాలంటే వైజాగ్ ప్రజలు, ఇక్కడ ప్రజలైనా అక్కడ ప్రజలైనా అందరూ ప్రజలే కదా. ఎవరికి వచ్చినా కష్టమే కదా. సుఖాలు ఒకటి కాదేమో కానీ కష్టాలు అందరికీ ఒకటే కదా. ఎలా నమ్ముతారు? అందుకనే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా నమ్మటానికైతే ప్రజలు సిద్ధంగా లేరండి. వీళ్ళు మందు బాటిల్స్, సారా బాటిల్స్ పంచి ఓట్ల విషయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తారేమో, రౌడీ రాజకీయాలు చేసి. కానీ అటువంటి టైంలో జనము వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళు సద్వినియోగం పరుచుకుంటే, బాబు గారిని గెలిపిస్తే మాత్రం పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, ప్రతి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. లేకపోతే మనం ఇంకా 20 సంవత్సరాలు ఎనగబోయే పరిస్థితి ఏర్పడుతుందండి.